వెల్కమ్ టు మెగా 9. దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ట్రంప్ నిర్ణయాల కారణంగా మన మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో పాటు ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరగడంతో మార్కెట్ మరింత దిగజారింది. సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ, టెక్, ఆటో, టెలికాం రంగాల్లో అమ్మకాలు తీవ్రంగా కనిపించాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలోనూ అదే ధోరణి కొనసాగుతుంది. దీంతో ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు 10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బీఎస్సీలో నమోదైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ 383 లక్షల కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయంగా కూడా ఆసియా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బంగారం ధరలపై దీని ప్రభావం కూడా పడింది. దీంతో బంగారం ధరలు వరుసగా 3వ రోజు దిగొచ్చాయి. 3 రోజుల్లో కలిపి బంగారం రేటు 1250 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ ధర 80,000 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 86,840 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 79,600 రూపాయలుగా నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ట్రంప్ చేస్తున్న టారిఫ్ ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలు రేపుతున్నాయి. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తాజాగా చైనాపై అదనంగా మరో 10% సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించడం గమనించాల్సిన విషయం. చైనాపై సుంకాలు అదే రోజు నుంచి అమలవుతాయని తెలిపారు. EU పైన 25% సుంకాలు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలు మదుపర్లలో ఆందోళనకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ బ్యాంకుల 4వ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదు కావచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ పతనానికి మరో కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.